10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు రైతుల కష్టాలు గుర్తుకొచ్చాయని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవితో కలిసి జూపల్లి పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు మెజార్టీ ఎంపీ సీట్లు గిఫ్ట్గా ఇద్దామని పిలుపునిచ్చారు జూపల్లి కృష్ణారావు. ఈ వారాకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతాంగానికి పంట కరువు వచ్చినా వరద వచ్చినా వడగండి వచ్చినా ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వమే రైతాంగ తరఫున ప్రీమియం కట్టి రైతుల పంట నష్టపరిహారం కార్యక్రమం చేస్తాము. ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అయినా కూడా చేస్తా ఉంటే ఎక్కడా ఆగలేదు. సోనుమాల వార్తలు హరీష్ రావు బంగారు పళ్ళలో అధికారులు అభ్యర్థులు ఏమిచ్చిన బంగారు పళ్ళలో 8 లక్షల కోట్ల అప్పులు కూడా పెట్టాం. అయినా కూడా చెప్పిన మాట కనబడి ఇప్పటికే 4 గ్యారెంటీ అన్నది ఒక్కొక్కటి బీరోడ్ చేసి కాదు చేస్తాం. రైతాంగానికి సంబంధించి రైతు భరోసా చేయాలి. 69 లక్షల మంది రైతాంగంలో 64 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావడం జరిగింది. ఇంకో 5 శాతం మాత్రం మిగిలింది. అది కూడా వారంతో 4 నుంచి ఏర్పాటు చేస్తారు. అంటే మీరు ఇంత ఇబ్బంది పెట్టి చేసినప్పుడు చేస్తా ఉంటే విమర్శించడానికి మనుషులా పశువులా ఇష్టాలని మాట్లాడుతుంది. కేవలం ప్రజలు నమ్మబెట్టి కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు రాసి పెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన కాబోతా ఉంది. 1-2 సీట్లు కలిస్తే మహా గొప్ప. అందుకనే అధికారం వచ్చింది కానీ దర్పం అహంకారం నుంచి మనుషులు కళ్ళ కనపడకుండా డబ్బు అధికారం వచ్చిన తర్వాత ఇష్టాలుగా ప్రవర్తించింది. ప్రతిపక్షాలు ఎప్పుడు ఆలోచించారు. ఏ రోజైనా ఒక ప్రతిపక్ష పార్టీ కానీ కోరు కానీ వాళ్ళు కలుసుకునే అవకాశం ఇచ్చిన ఎక్కడన్నా రాష్ట్రంలో 6 గ్యారెంటీ ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీని ఓటు వేయాలి. ఓటు వేయడం ద్వారా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కనీసం 13-14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి బాగా ఇప్పుడు సీటు మీరు ఇప్పించారు. నాగరికతంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తుగా ఈ సీటు జూపల్లి కృష్ణారావు గారు, ఇతర ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, అదేవిధంగా రాజేశ్వరం, అక్కడ రంగారెడ్డి గారు వీళ్ళు చెప్పినట్టుగా ఇవ్వాలనేటటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసినప్పుడు కేంద్రంలో అంటే ఏఐసిసిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతరులందరూ కూడా